Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదలైంది. ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించినటువంటి వారు 3.71 కోట్ల మంది, 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లుగా ప్రకటించారు. 2 చోట్ల నమోదైనటువంటి 7.37 లక్షల మంది ఓటర్లను గుర్తించారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అర్హులైన ఓటర్లు ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని కూడా సీఈఓ చెప్పారు. నోటీస్ విచారణ లేకుండా పేరు తొలగించేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టం చేశారు. వచ్చే నెల 4న రాజకీయ పార్టీలతో ఈసీ అయితే సమావేశం కానుంది. ఇక్కడ డ్యూయల్ రోల్ని ఎక్కువగా కూడా 2 చోట్ల నమోదైనటువంటి ఓట్లని పర్టికులర్గా గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. మృతి చెందినటువంటి ఓటర్లను కూడా దాదాపుగా 15 లక్షలకు పైగా ఉన్నారని కూడా ఈ నేపథ్యంలో అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఓటరు జాబితాకు సంబంధించి ఏదైనా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఆగస్టు చివరి వరకు కూడా దీనికి సంబంధించి అవకాశం అయితే ఇస్తాం. మీకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా తప్పిదాలు కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఫామును సమర్పించండి. దానికి సంబంధించి మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అని కూడా ఈ నేపథ్యంలో అనౌన్స్మెంట్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అయితే ఎస్ఐఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి అంశాలు వెలుగులోకి రావటం. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలకు సంబంధించి ఆ డేటా అంతా కూడా పార్టీలకు సంబంధించినటువంటి యాప్ల్లో ఎక్కిస్తున్నారనేటువంటి అంశాలు కూడా చాలా వరకు వెలుగు చూడటం. సామాన్యుల చేతిలో ఎస్ఐఆర్ ఫామ్లు కూడా వెలుగు చూశాయి. ఇది ఒక సంచలనంగా మారింది. మీ చేతికి ఈ ఫామ్స్ ఎలా వచ్చాయంటే సదరు మంత్రి మాకు ఇచ్చారు, లేకపోతే మా నియోజకవర్గంలో ఉన్న ఈ నేత మాకు ఇచ్చారు, లేకపోతే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేత మాకు ఎస్ఐఆర్ ఫామ్లు ఇచ్చారనేటువంటి రకరకాలైన కోణాలు అయితే వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. మా ఓటు ఉంటుందా, ఇది వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానంగా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. మా ఓటు గల్లంతైపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాటను కూడా వారు చెప్పారు. మేము పూర్తిగా ఎన్నికల అధికారుల దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకెళ్తామని వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్ పార్టీ సమావేశానికి కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలక్షన్ కమిషన్ చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది. రకరకాలైనటువంటి అవకతవకలు కావచ్చు, సాక్ష్యాధారాలతో వైసీపీ నేతలు ఈ అంశాలన్నింటినీ పట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఆ స్థాయిలో చర్యలు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏపీలో ఎస్ఐఆర్కు సంబంధించి ఈ నెల చివరి వరకు అవకాశం, అక్టోబర్ 3వ తారీఖున దీనికి సంబంధించి అనౌన్స్ చేస్తామనేటువంటి మాట. తుది జాబితా కూడా ఈ లోపల ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి మేము పిలుస్తామనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఎన్నో రకాల అవినీతి, ఎన్నో రకాల అక్రమాలు కూడా ఇందులో జరిగాయి అనేటువంటిది సాక్ష్యాధారాలతో వైసీపీ నేతలు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఇప్పుడు ఈ ప్రకటనకు సంబంధించి ఏ విధంగా చూడాలి? ఎస్, ఇక్కడ ముఖ్యంగా కొంతమందికి సంబంధించి అంటే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ ఓట్లను తొలగించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంతో పాటుగా ఉత్తరాంధ్ర సహా కొన్ని ప్రాంతాలని ఓట్లు తొలగింపు అనేది జరిగింది అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కొంత ముస్లిం ఓట్లను కూడా తొలగించారు. ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో మొన్న ఈ మధ్య ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడులో కానీ ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ ఎన్నికలు జరిగాయో, ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట్లను, అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానిటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఓట్లను కూడా తొలగించారు అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఏపీలో ముగిసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి ఇందులో వైసీపీకి సంబంధించినటువంటి ఓట్లను తొలగించారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇక్కడ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో మళ్ళీ ఓటు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఓటు వద్దనుకుని ఏపీలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నమోదు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అంటే ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల సంఘం తాము చేసింది తప్పు కాదు, తాము కరెక్ట్ గానే చేశాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని కొంత చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ కొంత అంటే ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవడం లేదనేటువంటిది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు కూడా కొంత ఇటు కూటమికి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి విమర్శలు కూడా కొంత వైసీపీ నుంచి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ అభ్యంతరాల విషయంలో కొంత అంటే
ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట ఉంది. అదే విధంగా ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అటు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర పౌరులను లేదా దేశ పౌరులను నిరూపించుకోవడానికి అవకాశం లేనటువంటి పక్షంలో కొంత ఇటువంటి అంశాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఎందుకంటే అది ఏ పత్రము కూడా మీరు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారని చెప్పడానికి లేదు. అలా వీళ్ళు 2002 నుంచి 2000 2 చోట్ల ఓట్లు నమోదైనటువంటి దానికి సంబంధించి కూడా 7.37 లక్షలు అంటే అందులో కూడా జరిగినటువంటి గోల్మాల్కి సంబంధించి కూడా వైసీపీ ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. డేటా ఫామ్స్ కూడా అర్హులైనటువంటి వారు కాకుండా అనర్హుల చేతుల్లో అది అక్రమంగా వేరే దాంట్లో డేటా ఎక్కించబడుతోంది. దీన్ని కూడా గుర్తించి సాక్ష్యాధారాలతో ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్థానికంగా కూడా ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో చెప్పినప్పటికీ కేసు నమోదు చేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ ఏది జరగలేదనేటువంటి మాట చెప్తున్నారు. కానీ రాబోయే దానికి సంబంధించి ఓటర్ లిస్టు ఒకవేళ విడుదలైన తర్వాత ఇంకెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు వెంకట్. దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఓటర్ లిస్ట్ కి సంబంధించి అంటే 2 ప్రాంతాల్లో ఓటు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి ఒకరిద్దరికి విజయవాడలో ఓటు ఉంది, ఆ తర్వాత విశాఖపట్నంలో ఓటు ఉంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఓటు వదులుకోవాలనే దానికి సంబంధించి వీళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. పంచాయతీల నుంచో లేదంటే వార్డుల నుంచో ఇక్కడ నుంచి ఖచ్చితంగా గ్రామ సచివాలయాల నుంచో ఫోన్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ ఫోన్ వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి సంబంధించి కొంత ఇటు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే ఫోన్లు ఎక్కువగా వెళ్ళాయి. అంటే వాళ్ళకి సంబంధించి ఒకవేళ వాళ్ళు సరైనటువంటి సమాచారం అంటే గడువులో ఓటు ఇవ్వకపోతే ఆ గడువులోగా తమకున్నటువంటి 2వ ఓటుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళ ఓటును తొలగించారు అనేటువంటిది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ ఇతర పార్టీల విషయంలో అలా లేదు అనేటువంటి విమర్శ అయితే ప్రస్తుతానికి వినపడుతోంది. అయితే ఇక్కడ ఎన్నికల సంఘం మాత్రం మేము అటువంటి అభ్యంతరాలకు లేదంటే అటువంటి విమర్శలకు అవకాశం లేకుండా మేము పనిచేసాము అనేటువంటి ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే ఓటర్ల తుది జాబితా ఎప్పుడైతే వస్తుందో తుది జాబితా విడుదల చేసినప్పుడు ఒక స్పష్టమైనటువంటి అంటే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇక్కడ విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలను పట్టించుకోకపోవడం మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి మాట వినపడుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నికల సంఘం అధికారులు అంటే అధికార పార్టీల మాట వింటారు అనేటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి కీలకమైనటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు ఈ ఓట్లను తొలగిస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మేము రాజకీయ పార్టీలు ఏదో మళ్ళీ 4 పార్టీలతోనో 5 పార్టీలతోనో సమావేశం అవుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో ఆల్ పార్టీ మీటింగ్ లో అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడానికి మరికొంత సమయాన్ని పొడిగించేటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో చేసినటువంటి కంప్లైంట్స్ మీద కూడా ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ లో ఆ స్థాయిలో మనం కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా స్పందన ఉంటుందా అనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి కదా వెంకట్. ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇక్కడ దానికంటే ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కనుక ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు పోయింది అని అంటే మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఓటు అనేది రాదు అనేటువంటిది క్షేత్రస్థాయిలో అర్థమవుతుంది. ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా మీ ఓటును తొలగించే ప్రసక్తి లేదని అనౌన్స్మెంట్ ఉంది కదా, అది ఒక ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదంటారు? అది వాళ్ళు చెప్తున్నారు. అలా ఉండదు, అలా జరగదు, అలా జరిగేటువంటి అవకాశం లేదనేటువంటిది వాళ్ళ మాట. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మనం చూసినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే ఇక్కడ ఒకసారి ఓటు పోయినప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే మీరు ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదా ఇంకోటి అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళినా సరే పోయిన ఓటు అయితే ఎస్ఐఆర్ లో పోయిన ఓటు అయితే వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ అభ్యంతరాలను వాళ్ళు వింటారు. ఆ విన్న దాని ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారు అది చేయడమే తప్ప ఈ అభ్యంతరాల విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఉండదనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఏపీలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదలైంది. ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించినటువంటి వారు 3.71 కోట్ల మంది ఉన్నారు. 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లుగా కూడా దీంట్లో ప్రకటించారు. 2 చోట్ల నమోదైనటువంటి 7.37 లక్షల మంది ఓట్లను కూడా గుర్తించారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదలైతే కానుంది. అర్హులైనటువంటి ఓటర్లు ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవచ్చు అని కూడా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు. నోటీస్ విచారణ లేకుండా పేరు తొలగించమని కూడా స్పష్టం చేశారు. వచ్చే నెల 4న రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం ఉండనుంది.